ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభము కలుగును గాక. ఈ సందర్భాన్ని దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను క్లుప్తంగా. పౌలు అపోస్తలుడు రాసిన పత్రికలలో తాను ఒక మాటను పదే పదే వినియోగించాడు. నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైన మాట అని కొన్ని మాటలు చెప్పాడు. దానిలో మొదటి మాట ఏంటి అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. ఇది నమ్మదగిన మాట, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైన మాట కనుక ప్రార్థిద్దాం. ఇది సువార్త మాట. ఈ సువార్త మాట క్రీస్తు పాపులను రక్షించుటకు వచ్చారన్న మాట అనేకులు నమ్మదగినది అని ఎంచి, ఇది సత్యమని ఎంచి, ఇది పూర్ణ అంగీకారమునకు యోగ్యము అని ఎంచి అంగీకరించినట్లుగా అంటే అనేకుల రక్షణ విషయమై ప్రార్థించుదాం. ప్రభువా, ఈ నమ్మదగిన మాట, ఈ పూర్ణ అంగీకారమునకు యోగ్యమైన మాట అంగీకరించినట్లుగా, రక్షించబడినట్లుగా కృప చూపమని ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా వీవిఎస్ దినాలలో పిల్లలు తమను రక్షించుటకే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకమునకు వచ్చాడనే సంగతిని గురించి అంగీకరించినట్లుగా ప్రార్థన చేద్దాం. అది వారి రక్షణ కొరకై సార్థకమవుతుంది. రెండవ మాట 1 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. 1 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం నమ్మదగిన మాట ఏంటి అంటే, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినడలా వాడు దొడ్డ పనిని, అంటే గొప్ప పనిని లేక ఎంతో నమ్మకమైన పనిని ఆశించుచున్నాడు అనే మాట. కాబట్టి అది పదవి కొరకనేది కాదు, కానీ అది పని. గమనించండి, అధ్యక్ష పదవి కాదు. పదవి అనగానే అక్కడ ఒక హుందాతనం, గొప్పతనం, లేకపోతే అది చూపించుకోవడానికి, ప్రదర్శించుకోవడానికి అదొక అర్హత కాదు. దొడ్డ పని అంటే అది కేవలం ఒక గొప్ప బాధ్యతగా ఎంచాలే గాని అదొక ఆధిక్యతగా ఎంచి అతిశయించకూడదు అనేది వాస్తవం. కనుక నమ్మదగినది అనేటువంటి ఈ మాట రెండవ సంగతి జ్ఞాపకం చేస్తున్నా. ప్రతి ఒక్కరూ దేవుని మందిరములో ఈ గొప్పదైన పనిని అపేక్షించే వారిగా ఉండాలి అనేది ఎంతైనా నమ్మదగిన మాట. కాబట్టి ఇది చాలా సత్యం అన్నమాట. పదవిని కాదు ఆశించేది, పనిని అపేక్షించుతున్నాము అనేది వాస్తవం, సత్యం. కాబట్టి వివిఎస్ దినాలలో ప్రత్యేకంగా అదొక ఆధిక్యతగాను, అతిశయ కారణంగాను కాదు, కానీ దేవుని కొరకు అనుగ్రహించబడిన పని అని వారు అపేక్షించి ఆ పనిని ఎంతో జాగ్రత్తగా జరిగించేందుకొరకై ప్రభు ప్రతి ఒక్కరికి ఆసక్తి అనుగ్రహించినగా. ఇది నమ్మదగిన రెండవ మాట. మూడవ మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమగును గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానంతో కూడినదై అనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఈ మాట అంతటిలో క్లుప్తమైన అర్థం చెప్పాలంటే భక్తి సాధకము చేయడం ప్రయోజనకరము అనేది నమ్మదగిన, అంగీకరింపదగిన మాట. భక్తి సార్థకం చేస్తే, సాధకము చేస్తే, సాధనము చేస్తే, అభ్యాసము చేస్తే ఆ భక్తి ఖచ్చితమైన ప్రయోజనాలను ఇస్తుంది. దీనికి ఎలాంటి అనుమానం, సందేహం లేదు. ఇది నమ్మదగిన అంగీకారపు మాట. కాబట్టి విశ్వాసులందరూ తమ తమ ఆధ్యాత్మిక భక్తి జీవితమును అనుదిన సాధనం చేయటంలో, సాధకము చేయటంలో, తద్వారా పొందబోయే ప్రయోజనాలు వారు పొందడంలో వారు సిద్ధపడుతున్నట్లు ప్రార్థన చేద్దాం. మొదటిది రక్షణను గూర్చిన మాట అంగీకరించినట్లుగా, అనేకులు దానిని విశ్వసించినట్లుగా ప్రార్థన చేద్దాం. రెండవది పనిని గూర్చిన మాట
నమ్మకమైనది, ఇది గొప్ప పని. కాబట్టి ఆ పనిని గూర్చి వారు ఎంతో నమ్మకత్వం ప్రదర్శించినట్లుగా ప్రార్థన చేద్దాం. మూడవది, భక్తి యొక్క ప్రయోజనం చాలా గొప్పది. ఆ ప్రయోజనం పొందేటట్లుగా భక్తిని సార్థకం చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. నాలుగవ మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. 11-12 వచనాలు. ఈ మాట నమ్మదగినది. ఇట్స్ ఎ ఫెయిత్ఫుల్ సెయింగ్. ఏమిటా నమ్మదగిన మాట? అబద్ధము కాని సత్యమైనటువంటి మాట ఏంటంటే, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. కనుక సహిస్తే ఖచ్చితంగా ఆయనతో ఏలుతాం. సహనానికి ప్రతిఫలం ఉన్నది అనేది నమ్మదగిన మాట. ఇది సత్యపు మాట, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు అని పౌలు చెప్పదలిచాడు. పౌలు ఆ మాట వినియోగించడం నమ్మదగిన మాట అని చెప్పడంలో మీరు దీని విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు, ఇది ఖచ్చితమైన సంగతి అని చెప్పడానికి ఉద్దేశించాడు అనమాట. ఇది మీరు అంగీకరించాల్సిందే. ఈ విషయం మీరు తగిన యోగ్యమైన మాట ఇది. దీని విషయం ఎలాంటి సందేహాలు లేవు. ఇంకా 100% వాస్తవం. ఇది ఏంటంటే, సహనము కలిగి ఉంటే ప్రతిఫలము, ఖచ్చితంగా లాభము ఉన్నది. కనుక విశ్వాసులు తమ జీవితాలలో శ్రమలలో సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదురు అనే ఈ మాటను గురించి వారు ఎంతో ఈ నమ్మదగిన మాటను విశ్వసించి అంగీకరించి, యోగ్యమైన ఈ మాటను అంగీకరించి సహనం కలిగి ఉన్నట్లుగా, వారి శ్రమలలో వారి సహనం కోల్పోకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. ఐదవది, ఇదే పౌలు తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచున్నట్లు. ఇవి మంచివియును మనుషులకు ప్రయోజనకరమైనై ఉన్నవి. కనుక ఐదవది ఏంటి? నమ్మదగిన మాట, ఫెయిత్ఫుల్ వర్డ్, ఫెయిత్ఫుల్ సెయింగ్ ఏంటంటే, ప్రతి విశ్వాసి సత్క్రియల యందు ఆసక్తి కలిగి వాటిని జరిగించాలి. నీతి క్రియలను వారు నమ్మకముగా కొనసాగించాలి. ఈ సత్క్రియల యందు ఆసక్తి, దాని కొరకే నిర్మించబడ్డాము, ఆ సత్క్రియల కొరకే మనము పిలువబడ్డాము. కాబట్టి ఆ సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండనట్లుగా ప్రభు కృప చూపించాలి. ప్రతి విశ్వాసి కూడా మేలైన వాటి యందు, పరలోక సంబంధమైన వాటి యందు, నీతి క్రియల యందు, వెలుగు క్రియల యందు లక్ష్యం ఉంచినట్లుగా. మరొక మాట చెప్పాలంటే, ఈ సత్క్రియల యందు అత్యధికమైన ఆసక్తి కలిగే వారు చేస్తే ఖచ్చితంగా ఇది ప్రయోజనకరం, మంచిది. మొదటిది, రక్షణ విషయమైన మాట అంగీకరించాలి, ఇది నమ్మదగినది. రెండవది, పనిని పరిచర్ని గుర్చిన మాట, ఇది నమ్మదగిన మాట, అంగీకరించాలి. మూడవది, భక్తిని గుర్చిన మాట సాధనం చేస్తే ఖచ్చితంగా ప్రయోజనం ఉన్నది, రాబోయే కాలానికి సంబంధించిన ప్రయోజనం ఉన్నది, ఇది వారు అంగీకరించాలి. నాలుగవది, సహనమును గుర్చిన మాట, సహనం కలిగి ఉంటే ప్రతిఫలం ఉన్నది అనే సంగతిని నమ్మదగిన మాట అంగీకరించాలి. ఐదవది, ఇదిగో సత్క్రియలను గుర్చిన సంగతి ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి చేస్తే అది ప్రయోజనకరం, ఇది నమ్మదగిన మాట. పౌలపోస్తులుడు ఇది నమ్మదగినది అని చెప్తున్నాడనంటే అది ఎంత ఖచ్చితంగా మనము విశ్వసించగలము. ఇక ఇది నిజం, ఇది సత్యం. పౌలపోస్తులుడు ఎంత నొక్కి ఒక్కానించి ఇది పూర్ణ అంగీకారమునకు యోగ్యం అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఈ నమ్మదగిన పూర్ణ అంగీకార యోగ్యమని మాటలను, వాటి యందున్న ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించినట్లుగా కృప దయచేయనట్లు ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా VBS పరిచర్య కొరకై ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం.